నమస్కారం. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మసలుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చూసుకోవాలి పిల్లల్ని అంటే పూర్వకాలం వేరు, ఈ కాలం వేరు. దీని మీదనే తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలతో ఎలా ఉండాలన్నది ఆధారపడింది. పూర్వకాలంలో 10 మందిని, 15 మందిని, 20 మందిని కన్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు భారము అని అనిపించలేదు. అప్పుడు కష్టాలు ఉండొచ్చు, అప్పుడు తిండికి అవస్థలు పడి ఉండొచ్చు, ఎక్కువ సంతానం ఉండటం వల్ల, ఆర్థిక వెసులుబాటు లేనందువల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ అప్పటి తరహా వేరు. అవన్నీ కష్టాలంతే, వచ్చేవి పోయేవి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేవాళ్ళు, పెద్ద చేసేవాళ్ళు. వాళ్ళు అలాంటి టైంలో అలాంటి జీవితాన్ని గడుపుతూ కూడా వాళ్ళు మళ్ళీ బాధ్యతలు స్వీకరించి జీవితాన్ని చక్కగానే గడిపారు. కానీ ఇప్పటి కాలం అలా లేదు. ఆ రోజుల్లో పిల్లలకి ఇది మంచి ఆహారము, ఇది తినాలి అని ఏది చెప్పినా తల్లిదండ్రులు ఇస్తే తినేవాళ్ళు, తల్లిదండ్రులు చెప్పింది వినేవాళ్ళు. ఏదన్నా కావాలని గొడవ చేసినా కూడా పెద్దలు 4 అరుపులు అరిచో, లేకపోతే మహా అంటే 2 దెబ్బలు కొట్టో చెప్పేవాళ్ళు, పిల్లలు వినేవాళ్ళు. అక్కడితో అది అయిపోయేది. అది పెద్ద విషయమేం కాదు. అందుకే అప్పటి రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం అనేది అంత కష్టంగా లేదు. కానీ ఈ రోజుల్లో అలా కాదు. ఈ రోజుల్లో పిల్లల అభిరుచులు వేరు, అభిప్రాయాలు వేరు. పూర్వకాలంలో తల్లిదండ్రులు 2 దెబ్బలు కొట్టినా వాళ్ళు అప్పటికి బాధపడినా కూడా కోపాన్ని అంతగా పెంచుకునేవాళ్ళు కాదు. ఆ బంధం అనేది బలహీనపడేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి విషయానికి బంధాలు బలహీనపడిపోతున్నాయి. ఎందుకు? తల్లిదండ్రుల లోపమా, పిల్లల లోపమా అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కర్మానుసారంగానే పుట్టినప్పటికీ తల్లిదండ్రుల ప్రయత్నము, తల్లిదండ్రుల పెంపకము అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అతి గారాబం చేసేస్తారు. గారాబం కాదు, అతి గారాబమే. ఎందుకు? ఈ రోజుల్లో 10 మంది, 15 మందిని పెంచడం లేదు. ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి చదువులు చెప్పివ్వాలి కానివ్వండి, లేకపోతే ఇంట్లో భార్య కూడా కష్టపడి సంపాదించాల్సిన అవసరం రావటం వల్ల, అంతమందిని చూసుకోకపోవటం వల్ల, ఇలా అనేక కారణాల వల్ల 3, 2, ఇప్పుడైతే మహా అంటే 1 దాంతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ ఆ 2, 1తోనే ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళని కూడా సవ్యంగా గైడ్ చేయలేకపోతున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని కనేటప్పుడే మన ఇంటి వాతావరణం ఎలా ఉంది, మన మానసిక పరిస్థితి ఎలా ఉందో మనం అంటే తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మన ఇంటి వాతావరణం వాళ్ళ ఆలోచనల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మన ఇంట్లో ఉన్న బంధాలు, బాంధవ్యాలు వాళ్ళ నడవడికకి కారణమవుతాయి. ఇవన్నీ పెంచే విధానంలో ఉపయోగపడతాయి. లేకపోతే వాళ్ళు చెడుదారి పట్టే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలు పుట్టంగానే వాళ్ళని ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలి? వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళేలాగా, అంటే వెళ్ళటానికి దోహదపడేటట్టు ఉండాలి, కానీ వాళ్ళని పాడు చేసేటట్టు కాదు. పిల్లలకి తప్పు, ఒప్పు, మంచి, చెడు అనేది నేర్పించాలి. కానీ ప్రతిదీ చెడు 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 అని చెప్తే చెడు అనేది వాళ్ళ మనసులో బాగా దూరిపోతుంది. కాబట్టి ఫస్ట్ మంచి మాత్రమే, అంటే వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితి వచ్చేదాకా సౌమ్యంగా, చక్కగా, ఓర్పుతో, సహనంతో వాళ్ళకి చెప్తూ పోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రి
తమ జీవితంలో సాధించలేనటువంటివి పిల్లలు సాధించాలి, ఆ పిల్లలు సాధిస్తే మేము చూడాలి, దాంతో మేము సంతృప్తి చెందాలి అనే ఆలోచనలో పడిపోయి వాళ్ళని యంత్రాలుగా తయారు చేసేస్తున్నారు. ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద ముఖ్యమైన అంశం. దయచేసి వాళ్లకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో కనుక్కోండి, వాళ్లకు ఏది అవసరమో తెలుసుకోండి, ముఖ్యంగా వాళ్ళ కెపాసిటీ తెలుసుకోండి. వాళ్ళ శక్తికి మించింది వాళ్ళ మీద భారంగా పెట్టొద్దు. ఇది చాలా ముఖ్యమైన అంశము. మన ఆశల్ని, మన అభిప్రాయాల్ని, మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దవద్దు. మనం వాళ్ళని గైడ్ చెయ్యాలి, వాళ్ళకు వెన్నెముకగా నిలవాలి, వాళ్ళని ముందు నడిపించండి, వెనకాల మీరు నిలబడండి, నడవనివ్వండి. దారి తప్పైతే మంచి దారేదో చెప్పండి. ఎందుకు ఒకటి వద్దంటున్నారో వాళ్ళకు అర్థమయ్యేలా తెలియజెప్పండి. లేదా ఇది చెయ్యండి, ఇలా ఉండండి అని ఎందుకు చెప్తున్నారో అందులో ఉన్న మంచి ఏంటో కూడా చెప్పాలి. లేకపోతే ఈ రోజుల్లో పిల్లలకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎదిగిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కంటారు. వీళ్ళు నేర్చుకున్నదే, వీళ్ళు అనుభవించిందే పిల్లలకు నేర్పిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు అన్న బంధము ఈ సృష్టికి మూలము, సృష్టి ఎదగడానికి మూలము, సృష్టి మంచి మార్గంలో పయనించడానికి మూలము. తల్లిదండ్రులు బిడ్డల యొక్క అనుబంధం, వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగాలు జనరేషన్ ఎదుగుదలకు కారణమవుతాయి. వచ్చే జనరేషన్ని మంచిగా మార్చాలి అంటే ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తారో అదే ఆధారం. కాబట్టి వాళ్ళ శక్తి ఏంటో తెలుసుకోండి. ఆ శక్తిని ఇంకా మంచి శక్తి అయితే అభివృద్ధి చెందడానికి మీరు దోహదపడండి. చెడు మార్గంలో వెళ్తుంటే అది ఎందుకు చెడో, ఎలా చెడో, దానివల్ల కలిగే కష్ట నష్టాలేంటో, ఎవరెవరికి హాని జరుగుతుందో, ఎందుకు మీరు దాన్ని కాదంటున్నారో చెప్పండి. అంతేకాని గుడ్డిగా వద్దు అంటే వాళ్ళు గుడ్డిగా నమ్మరు. నమ్మే అవకాశాలు ఈ రోజుల్లో లేవు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక దెబ్బ వేసినా, 4 సార్లు అరిచినా అప్పటి వరకే ఉండేది. కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఒక విషయాన్ని పిల్లలు తీసుకునే విధానం మారింది, నేర్చుకునే విధానం మారింది, అర్థం చేసుకునే విధానం మారింది. కాబట్టి వాళ్ళని మంచి మార్గంలో పయనింప చేసేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. కానీ మన ఆలోచనలు, మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దేలా ఉండకూడదు. అంతేకాకుండా వాళ్ళని డబ్బులు సంపాదించే యంత్రాలుగా మాత్రం చేయొద్దు. ఎందుకంటే జీవన విధానానికి లేదా జీవనంలో ఎదగడానికి డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండటానికి అదే ఆధారము అన్న అభిప్రాయాన్ని పిల్లలలో నాటొద్దు. డబ్బు ఎంతవరకు అవసరమో అది మాత్రం చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని కనే ముందే ఇన్ని విషయాలను ఆలోచించుకొని ఓర్పు, సహనం అనేది అలవాటు చేసుకోవాలి. బిడ్డలు పుట్టిన తర్వాత ప్రతి నిమిషం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేయాలి. కోరికలు అనేవి ఎంత అదుపులో ఉండాలో నేర్పించాలి. అవసరం అనే దానికి అర్థాన్ని చెప్పాలి. ఈ రోజుల్లో ప్రతిదీ అవసరమే అయిపోయింది. కాదు, అవసరానికి ఒక లిమిట్ ఉంది. ఏది అవసరం జీవితంలో, అది ఎంతవరకు ముఖ్యం, అది అర్థమయ్యేలా చెప్పాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది చాలా పెద్ద టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలకి తల్లిదండ్రులు వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళే అన్నీ చెయ్యాలి.
వీళ్ళు గైడ్ చేయాలి. మీకు మేమున్నాము ఎటువంటి పరిస్థితుల్లో అయినా అనే నమ్మకాన్ని కలిగించాలి. తప్పైతే తిడతారేమో అనే భయాన్ని కలిగించకూడదు. పర్లేదు, నా తల్లిదండ్రులకు నేను అన్నీ చెప్పుకోవచ్చు, వాళ్ళు నన్ను దిద్దుతారు, నాకు మంచి చెప్తారు, నాకు మంచే చెప్తారు, నాకు ఆనందం ఏర్పాటు చేయడానికే నా తల్లిదండ్రులు ఉన్నారు అనే నమ్మకాన్ని వాళ్ళ అణువులో నింపాలి. ఇలాంటి నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే కలిగిస్తారో అప్పుడు మీరు వాళ్ళకి ఏది చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో దూరుతుంది. ఏమాత్రం భయం ఉన్నా, ఏమాత్రం అపనమ్మకం కలిగినా మీరు చెప్పేది వాళ్ళకెక్కదు. కాబట్టి మీరు ఏం చెబుతున్నారు అన్న తర్వాత విషయము, ఫస్ట్ వాళ్ళ మనసుల్లో మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అది అర్థం చేసుకోండి. మీరు ప్రేమను చూపిస్తారు, మీరు ప్రేమను చూపించి చేసేవన్నీ వాళ్ళలో ప్రేమనే కలిగించవు, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ గమనించాల్సి ఉంటుంది, ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది, ఓర్పు వహించాల్సి ఉంటుంది, సహనాన్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే పిల్లలు సవ్యమైన మార్గంలో పయనించగలుగుతారు, మంచి వ్యక్తులుగా రూపొందగలుగుతారు. ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకి మంచిని అందించగలరు. కనుక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకే కాదు, సమాజానికే మూల స్తంభాలు. తల్లిదండ్రుల పిల్లలకి అన్నీ అమర్చడం వరకే కాదు, అంత మాత్రమే సరిపోదు. మన కోరికలు వాళ్ళ మీద రుద్దు తీర్చుకోవడం కాదు. ఎందుకు ఇవి పదే పదే చెప్తున్నానంటే, వీటి వల్లనే ఈ రోజుల్లో పిల్లలు యంత్రాలుగా తయారైపోతున్నారు. దయచేసి వాళ్ళని మనుషులుగా పెంచాలి. మనిషి అంటే ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి. ముఖ్యంగా ఆత్మీయత, అనురాగాలు, బంధాల యొక్క విలువ తెలియజేయాలి. ఇంత గొప్ప ముఖ్య పాత్ర బిడ్డల విషయంలో తల్లిదండ్రులకు ఉంది. ఇది తల్లిదండ్రులు ఆలోచించదగ్గ ముఖ్యమైన విషయం. నమస్కారం.